వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు సంఖ్యాకాండం 23 అధ్యాయం 19 వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా. మరొకసారి ఈ వాక్య భాగంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ నాట్ ఆర్ నెవర్. కాదు. ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన మనలాంటి మానవుడు కాదు, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన మనుషుడు కాదు, నరపుత్రుడు కాదు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఉదాహరణకి, చిన్నగా వెలిగే కొవ్వొత్తికి ప్రకాశమానంగా ఉన్న సూర్యుడికి ఎంత వ్యత్యాసం ఉందో మానవునికి దేవునికి కూడా అంతే వ్యత్యాసం ఉంది. మానవుడు అస్థిరుడైన వాడు, కొంతకాలం ఉండి భూమిలో కలిసిపోయేవాడు, మరణము కబలించి వేసినప్పుడు స్థానం లేకుండా పోయేవాడు. కానీ దేవుడు అస్థిరంగా ఉండేవాడు, ఆయన స్థిరమైన వాడు, ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ దేని చేత కదిలింపబడడు. ఆయన అన్నిటినీ తాళుకునేవాడు, అన్నిటినీ నిర్మించిన వాడు అన్న విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నెంబర్ 2, ఇట్ ఈజ్ ఏ నో. లేదు. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన ఒక మాట అన్న తర్వాత దాన్ని వెనక్కి తీసుకునే దేవుడు కాదు. మానవుడు అనేక పర్యాయాలు బలహీనతల చేతనో, మనుషుల ప్రభావముల చేతనో, కాలానికి అనుగుణంగానో మారిపోవటానికి అవకాశం ఉంది. మనుషుల పరిస్థితులను బట్టి, మనస్తత్వాలను బట్టి, కాలాన్ని బట్టి మారిపోతూ ఉంటారు. కానీ దేవుడు స్థిరంగా ఉన్నవాడు. ఆయన చెప్పిన మాటకి ఎప్పుడు వెనకకి తీసుకునేవాడు కాదు, పశ్చాత్తాపడేవాడు అంతకన్నా కాదు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆయన చెప్పే వద్దు అన్న మాట కూడా ఆయన చెప్పే అవును అన్న మాటకి ఎంత అధికారం ఉందో అంత అధికారం కలిగినది అన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నౌ. ఇప్పుడు ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన చెప్పి చేయకుండా అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు ఒక మాటను చెప్తే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఉదాహరణకు, ఒక రాజు వంతెన నిర్మించాలి అని రాజ్యంలో ప్రకటిస్తే ఆటోమేటిక్గా వంతెన నిర్మించబడుతుంది. దాని గురించి ఏమీ ప్లాన్స్ కానీ, దాని గురించి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడటానికి కానీ ఉండదు. అలాగే దేవుడు మాట చెప్పాడు అని అంటే అది అలాగే జరిగిపోతూ ఉంటుంది. దాన్ని ఆపటానికి ఎవరి వల్ల కాదు. ఎందుకంటే గురుత్వాకర్షణ శక్తి ఒక మనిషిని కిందకు ఎలాగ లాగుతుందో అది నియమమో, అలాగే దేవుడు చెప్పిన మాటకి, వాగ్దానానికి కూడా అంతే నియమం ఉంది. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి. ఫైనల్లీ, ఇట్ ఈజ్ ఏ నెసెసిటీ, ఆవశ్యకము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా అన్న మాట రాయబడింది. ఒకవేళ ఆయన మాట ఇస్తే అది ఖచ్చితంగా స్థాపించబడుతుంది, అది ఖచ్చితంగా జరుగుతుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఆయన మాటల్లో మార్పు ఉండదు, ఆయన మాటల్లో వక్రీకరించటం ఉండదు, ఆయన మాట మార్చటం ఉండదు, మాటను వెనక్కి తీసుకోవటం ఉండదు. ఒక్కసారి ఆయన నోట నుండి మాట వచ్చింది అనంటే అది మొదటి అధ్యాయము ఆదికాండంలో చూసినట్లుగా సృష్టి ఎలాగైతే నిర్మించబడిందో సమస్తము శూన్యంలో నుండి కూడా ఆయన మాటకి లోబడి సమస్తము జరుగుతాయి. అందుకే ఆయన మాట ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా స్థాపింపబడుతుంది, జరుగుతుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. మన జీవితాల్లో కూడా ఆయన ఏదన్నా మాట ఇస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది అని విశ్వాసముతో ప్రభువుని వేడుకోనాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి మీరు మా వంటి మనుషులు లాంటి వాడు కాదని, నరపుత్రులు లాంటి వాడు కాదని, మీరు మాట ఇస్తే అది ఖచ్చితంగా జరుగుతుందన్న సత్యాలు మీరు మాకు నేర్పించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.